హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపటి నుండి అమలు 60 ఏళ్ళు నిండిన పెన్షనర్లకి సుప్రీంకోర్టు శుభవార్త అనేది అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్‌లకు సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొన్ని కీలకమైన ఆదేశాలు మరియు శుభవార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆత్మగౌరవంతో బతకడానికి ఆస్తి హక్కుల విషయంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించింది. సో, దీని ప్రకారంగా తల్లిదండ్రులు లేదా సీనియర్ సిటిజన్‌లు తమ ఆస్తిని పిల్లలకు రాసిచ్చినప్పటికీ, వారి బాగోగులు చూసుకోకపోయినా లేదా నిర్లక్ష్యం చేసినా ఆ ఆస్తి యాజమాన్యం తిరిగి సీనియర్ సిటిజన్‌లకే చెందుతుంది. వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం వారికి పూర్తి రక్షణ కల్పిస్తూ ఈ నిర్ణయం అయితే వెలువడింది. ఆస్తిపరమైన విషయాలకు వస్తే సీనియర్ సిటిజన్‌లు ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ టాక్స్ విషయంలో ఊరట లభించింది. రివర్స్ మార్టిగేజ్ వంటి పథకాల ద్వారా కూడా లేదా ఆస్తిపై వచ్చే వాయిదా చెల్లింపుల మొత్తాలపైన కూడా పన్ను మినహాయింపు ఉండాలని సూచనలున్నాయి. అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194 ప్రకారంగా సీనియర్ సిటిజన్‌లకు బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా సహకార బ్యాంకుల్లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్‌లపై వచ్చే వడ్డీ ఆదాయం సంవత్సరానికి రూ. 50,000 వరకు ఉంటే దానిపై ఎటువంటి టీడీఎస్ కట్ చేయకూడదని నిబంధన ఉంది. ఒకవేళ వడ్డీ ఆదాయం దీనికంటే ఎక్కువ ఉంటే వారు ఫామ్ 15H సమర్పించి పన్ను మినహాయింపు పొందవచ్చు. పదవీ విరమణ చేసిన తర్వాత సాధారణ ఉద్యోగికి నెలవారీ జీతం ఆగిపోతుంది. కానీ వయసు రీత్యా మందులు, ఆసుపత్రుల ఖర్చులు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్, అలాగే పీఎఫ్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ 3 నెలలకు మించి పెండింగ్‌లో ఉంచకూడదు. ఒకవేళ అంతకంటే ఆలస్యం చేస్తే ఆ మొత్తానికి ప్రభుత్వమే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పెన్షనర్లను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకూడదని గట్టిగా ఆదేశించింది. ఇక ఆరోగ్య భద్రతా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 24 లక్షల మంది పెన్షనర్స్ తమ ఉద్యోగుల కుటుంబాలకు ఈహెచ్ఎస్ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటోంది. నెట్వర్క్ హాస్పిటల్స్‌లో నగదురహిత వైద్యం అందేలాగా మరియు పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య బకాయిలను చెల్లించేలాగా చర్యలైతే చేపట్టింది. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలే ప్రధాన సవాలు కాబట్టి కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ మార్పులైతే జరుగుతున్నాయి. చివరగా పెన్షనర్స్ అందరికీ ఒక అత్యవసర గమనిక. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కండి నవంబర్ ఇదే చివరి రోజు కాబట్టి ఈ రోజు లోపల తిరిగి సబ్మిట్ చేసేయండి. ఎవరైనా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ కాదండి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అయితే జనవరి మరియు ఫిబ్రవరి ఈ 2 నెలల్లో ఎప్పుడైనా సబ్మిట్ చేయవచ్చు. ఎవరైనా ఇంకా లైఫ్ సర్టిఫికేట్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఇవ్వకపోతే వెంటనే దగ్గరలోని మీ సేవా కేంద్రాన్ని గాని, లేదంటే బ్యాంకులోకి వెళ్లి వేలిముద్ర వేసి గాని, లేదంటే మీ ఇంట్లో నుండి మొబైల్ ద్వారా ఆహ్, ఫేస్ అథెంటికేషన్ యాప్ ద్వారా కూడా దీనిని పూర్తి చేయవచ్చు. ఈ రోజుల్లో పూర్తి చేయకపోతే వచ్చే నెల నుంచి పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ఈ పని పూర్తి చేసుకోగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.